మిత్రుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అయిపోయి ఆంధ్ర పబ్లిక్ కూడా మార్పు కావాలి, పాలన మారాలి అని అనుకున్నారు. ఆంధ్రాల చంద్రాల సారే ఏలుబడి మంచిగా నడిపిస్తాడని నమ్మిండ్రు. జగనన్న ఎన్ని పైసలు వంచే పథకాలు పెట్టినా, ఎన్ని సంక్షేమ కార్యాలు చేసినా అక్కర్లేదు మాకని ముఖం మీద షాషి కొట్టిర్రు. ఆంధ్రాల కూటమి సునామీ ముంగట పంకరెక్కలు పట్టు నిరిగిపోయినాయి. 2019లా సైకిల్ పార్టీకి ఎసొంటి గతి పట్టిందో ఇప్పుడు పంక పార్టీకి అదే గతి పట్టింది. మంత్రులందరినీ మట్టి గరిపించిర్రు ఓటర్లు. స్పీకర్ తమ్మినేనిది తట్టబుట్ట చదురుకోమన్నారు. ఫైర్ బ్రాండ్ రోజక్కను రోట్లేసి దంచినట్టు చేసిండ్రు. బూతుల మాటల రారాజు కొడాలి నానిని కొడితే పత్తకు లేకుండా పోయిండు. ఇక వంశీ అన్నకు ఏ అంశం కలిసి రాలేదు. సంబరాల అంపటికి ఏడుపే మిగిలింది. ఎగ్జిట్ పోల్స్లో చెప్పినవన్నీ ఉత్తకతే అయింది. సర్వేల కూడా జనం నాడి అంతు చిక్కలేదు. ఇండియా టుడే జాతీయ మీడియా చేసిన సర్వే ఒక్కటే నిజమైంది. ఆంధ్రాల సర్వేలన్నీ సట్టుబండలే అయినాయి. వైసీపీ ప్రభుత్వం మీద జనం ఏ పాటి కుతకుత ఉడికిపోయినరో ఈ ఫలితాలతోటి బయటపడ్డది. కూటమి 150 జాగల్ల లీడ్ ఉండే వరకు తెలుగుదేశం ఆఫీస్ కాడ సంబరాలు మిన్నంటినాయి. పటాకులు కాల్చి డ్యాన్సులు చేసుకుంటా, స్వీట్లు తినిపించుకుంటా మస్తుగా కుషైతురు సైకిల్ పాటోళ్ళు. ఇక ఆంధ్రాలో కూడా అనుకున్న గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మన తెలంగాణ సర్కారోళ్ళకు కూడా హ్యాపీగానే ఉండొచ్చు.